అందరికీ నమస్కారం. మనకు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానం గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు, ఎలాంటి సిచ్యుయేషన్స్ అనేవి జరుగుతాయి, మనుషులు ఎంత దారుణంగా తయారవుతారు, మనుషుల్లో ఎటువంటి దుర్బుద్ధులు, దుర్మార్గమైన బుద్ధులు పుడతాయి, డబ్బు కోసం ఎంత అట్టికైనా వెనకాడరు, ఏ విధంగా ఒళ్ళు అమ్ముకుంటారు, ఏ విధంగా డబ్బు కోసము ఎన్ని దరిద్రమైనటువంటి పనులు చేస్తారు అనేది మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. అలాగే ఇప్పుడు మనం ఉండేది కలియుగంలో. మనకు 4 యుగాలు ఉన్నాయి: త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, కృతయుగం లేదా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని. సో మనం కలియుగంలో ఉన్నాం ఇప్పుడు. ఈ కలియుగం లక్షణాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో మనుషులు ఏ విధంగా మారుతారు, ఎలాంటి చెడ్డ సంఘటనలు జరుగుతాయి అనేది మనకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఆయన చాలా విషయాలు చెప్పారు. ఇది కలియుగం అంతంలో యాగంటి అని ఒక ఊరు ఉంది. ఆ యాగంటి బసవన్న అంటే అక్కడ ఒక నంది విగ్రహం ఉంది. ఆ యాగంటి బసవన్న కలియుగ అంతంలో లేచి రంకేస్తాడంట. అంటే ఆ విగ్రహం అనేది నిజమైన ఎద్దుగా మారి రంకేస్తుంది. సరే, శ్రీశైలంలో ఉండే బసవన్న అంటే మనకి శ్రీశైలంలో ఒక నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది విగ్రహము ఏమంటే రోజు రోజుకి సైజు పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ విగ్రహం అనేది కొంచెం కొంచెంగా పెద్దగా అయ్యి శ్రీశైలంలో కాదు, యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగ అంతమున రంకేసాను. అంటే యాగంటిలో ఉండే ఒక నంది విగ్రహము కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చి కలియుగం అంతం వచ్చే టైంకి రంకేస్తుందంట లేచి. సో ఆ విధంగా చెప్పాడు ఆయన. వేప చెట్టుకు పాలు గారుతాయి అంట. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ చెప్పారు. దీంతోపాటు ఆయన ఇంకో విషయం చెప్పారు. 8 ఏళ్ల పాపకు బిడ్డ పుడుతుంది అని, బిడ్డ పుడతారు అని. 8 years అంటే ఎంత? 4th class. ఒక 4th class చదివే పాపకి అంటే ఒక 4వ తరగతి చదివే అమ్మాయికి బిడ్డ పుడుతుందంట. అంత చిన్న పాపకి బిడ్డ పుడుతుందంటే పరిస్థితులు ఎంత ఘోరంగా తయారయ్యాయి అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితులు వచ్చేసినాయి. చిన్న బిడ్డలను కూడా వదల్లా. 1 సంవత్సరం పాప మీద అత్యాచారం, 2 సంవత్సరాల పాప మీద అత్యాచారం, 5 సంవత్సరాల పాప మీద అత్యాచారం, 8th class, 9th class, 7th class, 6th class చదివే పిల్లల మీద అత్యాచారం. 10th class పాస్ అయితే 16 సంవత్సరాలు వస్తే అమ్మాయికి పెళ్లి వయసు వచ్చినట్టు. ఏది? భారత రాజ్యాంగం ప్రకారం కాదు, మా హిందూ సంస్కృతి సంప్రదాయం ప్రకారం, మా మత ప్రకారం అమ్మాయికి 16 సంవత్సరాలు వస్తే, 16 years వస్తే పెళ్లి చేయాల మా మతం ప్రకారం. భారత రాజ్యాంగం ప్రకారం 18, 21 మాకు తెలియదు. భారత రాజ్యాంగం కథ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తున్నారు. అలాంటి దరిద్రమైన పరిస్థితులు వచ్చేసినాయి. ఇక 8 ఏళ్ల పాపకి బిడ్డ పుడుతుందంటే ఇంకా ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచించాల. సో ఎప్పుడైతే 8 సంవత్సరాలు 8 years ఉన్న పాపకి, 8 సంవత్సరాలు ఉన్న పాపకి, 4వ క్లాస్ చదివే పాపకి బిడ్డ పుడుతుందో అప్పుడే కలియుగాంతం అనేది ఇంకొస్తుందని అర్థం. అది సూచన. సో ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు. 8 ఏళ్ల పాపకు బిడ్డ పుడుతుంది. 4వ క్లాస్ చదివే పాప, 8 సంవత్సరాల పాప, 8 years ఉన్న పాపకి బిడ్డ పుడుతుంది. అప్పుడు కలియుగంగా అంతమైపోయినట్లని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఖచ్చితంగా జరుగుతుంది ఇది. ఎందుకంటే చిన్న పిల్లల్ని వదలడంలే. అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. 2 ఏళ్ల పాప మీద, సంవత్సరం పాప మీద, 5వ క్లాస్ చదివే పాప మీద, 7th class, 8th class చదివే అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఎవరో కాదు, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులే, సమాజంలో ఉండే కొందరు ముండా కొడుకులే, కొన్ని చోట్ల అయితే కన్న తండ్రి, సొంత అన్న, బంధువులు, లేకపోతే ఈ వీధుల్లో ఉంటారు కుక్కల్లాగా తిరుగుతా కొంతమంది మగపిల్లోళ్ళు, ఇట్లా ముండా కొడుకులు, ఇట్లా ఎదవలు ఇట్లా పనులు చేస్తున్నారు. ఇలాంటి దుర్బుద్ధుల వాళ్ళకి ఎట్లా వచ్చినాయంటే కలియుగం ఇది.
దరిద్రమైన యుగం, మనుషులకు నీచాతి నీచమైన బుద్ధులు పుట్టే యుగం. సో ఈ యుగం ప్రభావం వల్లనే ఈ విధంగా బుద్ధులు పుడతాయి ఈ మనుషుల్లో. సో చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అత్యాచారం చేస్తున్నప్పుడు 8 ఏళ్ల పాపకి బిడ్డ పుట్టడంలో ఆశ్చర్యం ఏముంది, వింత ఏముంది? సో అలాంటి పరిస్థితే కనుక వస్తే 8 ఏళ్ల పాపకి ఎప్పుడైతే బిడ్డ పుడుతుందో అప్పుడే కలియుగం అనేది ఇంక అంతమైపోతుంది అని అర్థం. సో ఇది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. అంతవరకు నేను బతుకుంటానో ఉండను, ఎవరు బతుకున్నా ఉండకపోయినా ఇది మటు ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎప్పుడైతే 8 సంవత్సరాల పాపకి 8 years ఉన్న పాపకి బిడ్డ పుడుతుందో అప్పుడే కలియుగం అనేది ఇంక అంతమైపోయినట్లే. సో అదనమాట విషయం.